కుంభమేళాతో 30 కోట్లు ఆర్జించిన పడవ నడిపే కుటుంబం. ప్రయాగ్రాజ్ లో 45 రోజుల పాటు కొనసాగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహా కుంభమేళా ఘనంగా ముగిసింది. అయితే ఈ వేడుక నిర్వహణపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. కుంభమేళా వల్ల ఎంతో మంది ఆర్థికంగా లబ్ధి పొందారని, ఓ కుటుంబం 130 పడవలు నడుపుతూ ఏకంగా దాదాపు 30 కోట్లు ఆర్జించిందని ఆయన తెలిపారు. యూపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం యోగి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రయాగ్రాజ్ లో పడవలు నడిపేవారు దోపిడీకి గురయ్యారని అసెంబ్లీలో ప్రతిపక్ష సమాజ్వాద్ పార్టీ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి పై విధంగా స్పందించారు. ఒక పడవ నడిపే ఓ వ్యక్తి విజయగాథను నేను పంచుకోవాలని అనుకుంటున్నా. అతడి కుటుంబానికి 130 పడవలున్నాయి. కుంభమేళా సమయంలో ఒక్కో పడవ ద్వారా రోజుకు 50 నుంచి 52 వేల వరకు సంపాదించారు. అంటే 45 రోజుల్లో ఒక్కో పడవతో దాదాపు 23 లక్షల చొప్పున ఆదాయం వచ్చింది. అలా మొత్తంగా 130 పడవలతో 30 కోట్లు ఆర్జించారని యోగి వివరించారు. మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది యాత్రికులు ప్రయాగ్రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని సీఎం తెలిపారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా కుంభమేళాను దిగ్విజయంగా నిర్వహించామని పేర్కొన్నారు. పలు విభాగాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు, సిబ్బంది ఈ వేడుకలో తమ అమూల్య సేవలను అందించారని కూడా కొనియాడారు. ఈ 45 రోజుల్లో ఒక్క నేరం కూడా చోటు చేసుకోలేదని యోగి తెలిపారు. కుంభమేళా నిర్వహణ కోసం 75,000 కోట్ల ఖర్చు చేస్తే దాదాపు 3 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని వెల్లడించారు. ఆతిథ్య రంగం 40,000 కోట్లు, ఆహారం, ఇతర నిత్యావసర రంగాలకు 33,000 కోట్లు, రవాణాకు 1.5 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరిందని చెప్పారు. ఆర్థికంగా చూస్తే మహా కుంభమేళా నిర్వహణ ఈ ఏడాది దేశ జీడిపి 6.5% వృద్ధికి ఇదెంతగానో దోహదపడుతుందని అన్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరిగిన సంగతి తెలిసిందే. ఈ మహా కుంభమేళా ముగిసిన తర్వాత ఫిబ్రవరి 27న సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్రాజ్ లో పర్యటించిన విషయం కూడా తెలిసిందే. దీని గురించి అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, మహా కుంభమేళా సజావుగా సాఫీగా జరగడంలో కీలక పాత్ర పోషించిన పారిశుద్ధ్య కార్మికులు, వైద్య ఆరోగ్య సిబ్బందిని మేము సత్కరించాం. ఇదే సమయంలో ఈ వేడుక విజయవంతం కావడానికి నిరంతరాయంగా శ్రమించిన పడవ నడిపే వాళ్ళు, పోలీసులు, భద్రతా సిబ్బందిని కలిశాం అని తెలిపారు. ఇక యూపీలో 2017 నుంచి అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. ప్రజలను మోసగించడానికి ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.